కాదు, ఈ లెక్కలలో కూడా 2 రకాల లెక్కలు చెప్పారు. ఒకటి, ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించినప్పుడు 56.33% అని ప్రకటించింది బీసీలు. తర్వాత ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఎవరు అడ్వకేట్ జనరల్ ఏం చెప్పిండు, 57.3%, 57.6% అని చెప్పి అది చెప్పి కథ. సో ఇట్లా అంటే ఈ డాటా కులగణన ఇది మొత్తం తప్పుల తడక చేసి, సో ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర బలంగా నిలబడగలిగిన డాటా మన దగ్గర లేదు. ఎందుకంటే ఈ డాటాను అంతా కొలాబ్ చేసింది జానారెడ్డి, రేవంత్ రెడ్డిలే కదా. కులాల వారిగా లెక్కలు తీసేసి ఏ ఊర్లో ఎంత ఉన్నారు, ఏ ఊర్లో ఎంత ఉన్నారు ఇస్తే ఫలానా గ్రామంలో ఫలానా గ్రామ పంచాయతీ కాడ పోస్టర్, ఈ గ్రామంలో ఇంతమంది ముదిరాజులు ఉన్నారు, ఇంతమంది గౌడ్సు, ఇంతమంది పద్మశాలులు, ఇంతమంది మున్నూరు కాపులు, ఇంతమంది నాయి బ్రాహ్మణులు, ఇంతమంది రజకులు, విశ్వకర్మలు ఇంతమంది ఉన్నారు, తంబాలోళ్ళు ఇంత, లేకపోతే గంగెద్దులో ఇంతమంది ఉన్నారు, దూదేకులో ఇంతమంది, బాలసంతులు ఇంతమంది ఉన్నారు. ఈ లెక్క ఇట్లా వేయాలి. ఇవి వేయకుండా మాయామచ్చింద్ర మాటలతోటి అక్కడికి పోయి చివరిగా నేను హైకోర్టు ముంగట చెప్పిన కదా, నా సాయశక్తుల కృషి చేసిన కానీ నేను చేయలేకపోయినా ఇక పార్టీ పరంగా ఇస్తా అని చెప్తాడు రేవంత్ రెడ్డి. అది ఇవాళనో రేపు ఎప్పుడో చెప్తాడు.